టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీ మీడియా పాయింట్. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. జాయింట్ పార్లమెంట్ కమిటీ మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? రాజ్యసభలో ఉన్న మీ ఎంపీలకు ఏం నిర్దేశం చేశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని బీజేపీ అవమానపరిస్తే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి. దానిపైన ప్రతిపక్ష పార్టీగా సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనే మాట ఎందుకు చెప్పడం లేదు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మాట్లాడిన అమిత్ షాపై తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాయి. అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా దేవుడిని మొక్కితే ముక్తి దొరుకుతుంది అనే విధంగా జాతిని అవమానపరిచినట్టే. బీజేపీ స్టాండ్ అంబేద్కర్ పై ఏముందో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మనస్పృతవాదులు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాలి. ముఖ్యమంత్రి చెప్పినట్లు అదానీపై మీ స్టాండ్ చెప్పాలి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. బీజేపీ అదానికి మధ్య ఉన్న స్నేహంపై జేపీసీ వేయాలని చెప్పాం. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? సభలో అమిత్ షా అంబేద్కర్ మీద ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదు? బీజేపీకి స్వాతంత్ర్య నిర్మాణంలో పాత్ర లేదు. ఇంగ్లీష్ వాళ్ళకి తావేదారులుగా పనిచేసినటువంటి పార్టీ. మీకు స్వాతంత్ర్య ఉద్యమం చరిత్ర కూడా లేదు. రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్ర లేదు. బిఆర్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని రాయడంలో ఆయన జ్ఞాన సంపదతో ఆయనకు అవకాశం వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట ఫ్యాషన్ అయిందని అనడం తప్పు కాదా? బీజేపీ మీ స్టాండ్ చెప్పాలి. అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగిద్దాం. అంబేద్కర్ వ్యతిరేకులారా